ఏమవుతుంది అసలు రెండు వైపులా తీవ్రమైన సాయుధ మోహరింపు జరిగింది. అవతలి వైపున ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నేరుగాను పరోక్షంగాను చాలా దాడి చేస్తుంది. భారత విప్లవోద్యమం భవితవ్యం ఏమిటి అని సందేహంతో ఉన్న కాలంలో ఆ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాకు కూడా ఉన్నది అని ఆ కాలంలో నిజానికి మొత్తంగానే 21వ శతాబ్దంలో విప్లవోద్యమ నమూనాగా ప్రపంచ పీడిత ప్రజలందరికీ దండకారణ్యం ఒక అరుదైన నమూనాగా కనిపించిన కాలంలో ఒకవైపున తీవ్ర సంక్షోభము యుద్ధము నడుస్తూ ఉన్నది, ఇంకొక పక్కన ప్రత్యామ్నాయ నిర్మాణం కొనసాగుతుంది. ఆ రెంటి మధ్య తీవ్రమైనటువంటి రాపిడి జరుగుతున్న కాలంలో ఒక అద్భుతమైన సృజనజీవి, చాలా శుతిమెత్తటి మనిషిగా మీరందరూ ఆమె తొలి రోజుల్లో మీరు గమనించి ఉంటారు. ఆమె గట్టిగా మాట్లాడడం కూడా మీరు అతి సున్నితంగా మాట్లాడి వినిపించకుండా మాట్లాడి అతి దృఢంగా బిగ్గరగా ఈ దేశ విప్లవాన్ని ప్రపంచమంతా వినిపించే ఒక పెద్ద ప్రయోగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రయోగం సర్వాధులం దగ్గర నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ దాకా వెళ్ళింది. గ్రీన్ హంట్ 2 దశలు దాటుకున్నది. తర్వాత ఆపరేషన్ సమాధానం వచ్చింది. ఆపరేషన్ సమాధాన్ పేరుతో నిజానికి విప్లవోద్యమం చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ పేరుతో విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని 1కి 2 సార్లు 3 సార్లు కొన్ని డజన్ల సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండే బీజేపీ మాత్రమే కాదు, ఆ కాలంలో రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్, నిజానికి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఈ వైమానిక దాడులు చాలా పెద్ద ఎత్తున సైనికీకరణ జరిగింది, చాలా పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగింది. ఛత్తీస్గఢ్ 2 పార్టీలు 2 ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ సమాధానం గడిచిన కాలం పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ అని ఏమీ చేయలేకపోయారు. విప్లవోద్యమానికి కొంత నష్టం జరిగింది. ఆ తరువాత ఇక విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఏకైక కర్తవ్యంగా ఆపరేషన్ కగారు పేరుతో భారత మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే ఏకైక కర్తవ్యంతో పెద్ద ఎత్తున సైనికులు ఆ యుద్ధంలో ఆమె చైత్రిగా, కార్యకర్తగా, నాయకురాలిగా పనిచేసింది. కాబట్టి ఆమె అమరత్వం ఈ సందర్భం మనకు చెప్తున్నది ఏమిటి అంటే బ్రాహ్మణీయ కార్పొరేట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, విప్లవాన్ని కాపాడాలి చేసే అమరత్వం. ఆమె అమరత్వపు పూర్తితోటి మనం ఈ కార్పొరేట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధానికి ఈ మాట మనం ఈ ప్రతిజ్ఞ తీసుకుని మనం విడినప్పుడే తప్పనిసరిగా మిట్టు జోహార్ కామ్రేడ్ మిట్టు, జోహార్ కామ్రేడ్ రేణుకా, జోహార్ దండకారణ్య అమరవీరులకు జోహార్. జోహార్ ఆపరేషన్ కగార్, కగార్ను ఓడిద్దాం, కగార్ను